నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి పెడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు కలిసి సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. టార్గెట్ ఒకటే, మనం అధికారంలో ఉండాలి, వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి. ఈ లైన్తో మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకునే వెళ్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కొన్ని స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి తలనొప్పిగా మారింది. ఇటీవల మనం చూసాం, తాజాగా విడుదల చేసినటువంటి జాబితాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కేటాయించారు. ఇటువంటి సందర్భంలో అనపర్తిపై మంచి పట్టున్నటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గంలో గతంలో గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇలాంటి సందర్భంలో ఆయన్ను కాదని, అంటే కూటమిలో భాగంగా అక్కడ భారతీయ జనతా పార్టీ కోరింది, దానికి సంబంధించి శివకృష్ణం రాజు ఆయనకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇట్లాంటి సందర్భంలో ఎలా అయినా సరే అనపర్తి నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి, ఎలా అయినా సరే మనమే ఇక్కడ విజయం సాధించాలి అనే పట్టుదలతో, కసితో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, ప్రధానంగా నల్లమిల్లి అనుచరులు, అభిమానులు, కుటుంబ సభ్యులంతా ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అనపర్తిలో అసహనం, అసంతృప్తి, ఆందోళన, ఆవేదన ఇవన్నీ ఎక్కువైపోయింది. మనం చూసాం తాజాగా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చినటువంటి నల్లమిల్లి అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రకమైనటువంటి ఆందోళన చేశారో చూసాం. ఇటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మనకి. స్వతంత్ర అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయాలి ఆ నియోజకవర్గంలో అనేది సమాచారం. ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించి దాని మీద ఒక రకమైనటువంటి కసరత్తు చేసి అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి, అలాగే ఇంకా నిరసన ఎవరైతే వ్యక్తం చేస్తున్నారో ఆ నాయకులతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మనం తాజాగా చూసాం, పిఠాపురం నియోజకవర్గంలో అదే జరిగింది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన, అందులోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉండి చాలా క్రియాశీలక రాజకీయాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించారు వర్మ. ఆయన అనుచరులు కూడా ఇదే రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్ళారు. దానికి సంబంధించి ఆయా నాయకులు వర్మతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎట్టకేలకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ని సముదాయించుకున్నారు, అంతా కూల్ అయింది అనుకున్నారు. ఇలాంటి సందర్భంలో అనపర్తి పంచాయతీ మళ్ళీ మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఎక్కడా కూడా మీరు బ్యాక్ డ్రాప్, అంటే వెనుకడుగు వేయొద్దు, మీ వెనుక మేము ఉన్నాం, మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అని నల్లమిల్లి అభిమానులు, అనుచరులు ఒక రకమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రజల నుంచి నేను అభిప్రాయాలు తెలుసుకొని దానికి సంబంధించి వారి వద్ద నుంచి ఎటువంటి స్పందన వస్తుందో దాన్ని బట్టే నేను పోటీ చేస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇటువంటి సందర్భంలో ఎక్కువగా డిమాండింగ్, మీరు పోటీ చేయాలి, తెలుగుదేశం పార్టీ కోసం మనం జెండా పట్టుకొని ప్రతి వీధిలో తిరిగినటువంటి నాయకులు. ఇలాంటి సందర్భంలో అక్కడ వేరే వాళ్ళు ఎవరో వచ్చి పోటీ చేయడం ఏంటి, అసలు భారతీయ జనతా పార్టీకి అంత సపోర్ట్ ఎక్కడ ఉంది, ఆ నాయకుడే ఎక్కడా కూడా పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి కాదు, అనవసరంగా కోల్పోయే సీటు కాబట్టి ఆలోచించుకొని
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం తెలుగుదేశం పార్టీకి కేటాయించాలి అనే డిమాండ్ ఒక పక్కన వినిపిస్తుంటే, ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి ఆయన భీష్మించుకొని కూర్చున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయనతో కొంతమంది మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ దూతలు ప్రయత్నం చేశారని, కాకపోతే ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి ఈ వ్యవహారానికి ఒక చెక్ పెట్టాలి అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. పిఠాపురంలో కూడా ఇదే జరిగింది. ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి వర్మ అభిమానులు, సన్నిహితులు, స్నేహితులంతా డిమాండ్ చేశారు. రోడ్డు మీదకి వచ్చారు, ధర్నా చేశారు. ఇలాంటి క్రమంలో లాస్ట్ మినిట్లో కొంత కూల్ చేశారు. ఎందుకంటే పార్టీ అధినేత స్వయంగా ఫోన్ చేసి నీకు మంచి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం పార్టీలో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలి అని కోరితే ఖచ్చితంగా తప్పదిక. సో మరి ఇలాంటి సందర్భంలో ఆయన మాత్రం నా అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి మాత్రం నేనైతే వెనక్కి తగ్గను, నా వెనుకున్నటువంటి ప్రజలు, నా మద్దతుదారులు, నా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని, కాబట్టి నేను పోటీలోనే ఉంటాను అని చెప్తున్నారు. మరి పంచాయతీని ఏ రకంగా సముదాయిస్తారు, సద్దుమణిగేలా చేస్తారనేది చాలా కీలకమైనటువంటి పరిణామం.